రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. మొదటి 2 విడతల్లో సుమారు 56% స్థానాలను గెలిచి కాంగ్రెస్ 3వ విడతలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. బుధవారం మొత్తం 4159 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 2286 స్థానాలను గెలిచారు. బీఆర్ఎస్ 1142, బీజేపీ 242, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు. వీరిలో సిపిఐ మద్దతుదారులు 24 చోట్ల, సిపిఎం 7 చోట్ల గెలిచారు. మూడో విడతలోనూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోలింగ్ అత్యధికంగా 92.56% నమోదైంది. నిజామాబాద్లో అత్యల్పంగా 76.45% పోలింగ్ నమోదైంది. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాలను కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. 31 జిల్లాలోని 12,733 పంచాయతీ సర్పంచ్ పదవులకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3,502 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. బీజేపీ 688 స్థానాలు పొందగా ఇతరులు 1,505 స్థానాల్లో గెలిచారు. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ ఎక్కువ ఆధిక్యాలను పొందింది. అంతకుముందు ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత నెల 25 నుంచి మొదలైన ఎన్నికల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఏంటి ఇప్పటి వరకు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా హవా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఏ విధంగా చూడొచ్చు మొత్తానికి తిరుపతి? రవి, తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ 14, 11, 17 తేదీల్లో ఎన్నికల కమిషన్ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులే ఎక్కువ సీట్లను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలంతా ప్రచార కార్యక్రమాలను కొనసాగించి ఈ పంచాయతీ ఎన్నికల హోరెత్తినటువంటి సిచ్యువేషన్ ఉంది. పంచాయతీ ఎన్నికల్లో మా అభ్యర్థులను గెలిపిస్తే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటూ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, మిగతా పార్టీ కీలక నేతలంతా ప్రచార కార్యక్రమాలను కొనసాగించి గ్రామానికి అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్కి వేయాలంటే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, గ్రామానికి అధికారంలో పార్టీ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతలలో పంచాయతీ ఎన్నికలు కొనసాగాయి. మొదటి విడత, 2వ విడతలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థుల విజయం కొనసాగిందో 3rd విడతలో కూడా అదే స్థాయిలో విజయం కొనసాగిన పరిస్థితి. నిన్న అర్ధరాత్రి వరకు కూడా 3వ విడత గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి మేజర్ గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. 3వ విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థుల విజయమే ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,773 పంచాయతీ ఎన్నికలకు 7,010 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ 3,502 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 688 స్థానాలను కైవసం చేసుకుంది. ఇండిపెండెంట్గా 1,505 మంది కైవసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలంటేనే గ్రామాలలో కొంత క్యారెక్టర్ కావచ్చు, మంచి ఎవరైతే వ్యక్తిగతంగా పనిచేస్తారో, గ్రామంలో ఎవరితో కలిసిమెలిసి ఉంటారో, గ్రామంలో ఎవరిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతున్నట్టు కూడా వ్యక్తిగతంగా జరిగేటువంటి ఎన్నికలు ఇవి. ఇక్కడ కూడా పార్టీ గుర్తులుగా పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఉండవు. కేవలం పంచాయతీ ఎన్నికలంటేనే ఇతర గుర్తులతో ఇతర ఇండిపెండెంట్ క్యాండిడేట్లుగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సొంతగా ఎవరైతే ప్రజాసేవ కార్యక్రమాలు కావచ్చు, స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేసినటువంటి వారు మాత్రమే ఇండిపెండెంట్ గా ఎక్కువగా 1,505 మంది పోటీ చేసినట్టుగా తెలుసు. ఎక్కువగా 1,505 మంది టీఆర్ఎస్ పార్టీ రెగ్యులర్ గా రాజకీయ ప్రధాన సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో రెగ్యులర్ గా వారు మాత్రమే ఈ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,773 సంబంధించిన స్థానాలకు 7,000కు పైగా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగిరిసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఒక హర్షాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే ఫ్లోలో ఇదే కంటిన్యూగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం
ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. 3 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికలు కొనసాగించిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మిగతా ఈ 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఎటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చింది, ఇంకా ముందు గ్రామాలలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో వారంతా కూడా చెప్తూ ప్రచారాన్ని కొనసాగించిన నేపథ్యంలోనే ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సీట్లను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్టుగా రాజకీయ రైట్ తిరుపతి, మరోపక్క మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ కొన్ని స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికలు అయితే విజయం సాధించింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే, ఒక పక్క ఏదైనా సరే అంటే నిధులు రావాలంటే, గ్రామాభివృద్ధి జరగాలి అంటే ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అవ్వచ్చు, లేకపోతే మంత్రి అవ్వచ్చు, ఆ స్థానిక సంస్థల్లో కూడా అదే పార్టీ గనక అధికారంలోకి వస్తే, ఆ పార్టీ మద్దతుదారులు గనక అధికారంలోకి వస్తే ఎక్కువగా ఆ అభివృద్ధి జరుగుతుంది అనేటటువంటి నినాదం ఉంది. ఇక్కడ కూడా కొంతమంది బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులే గెలిపింది. ఏ విధంగా చూడొచ్చు అంట? మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల మంత్రులు ఎమ్మెల్యేలు ప్రచారం చేసినటువంటి గ్రామాలలో కావచ్చు, మంత్రులు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించినటువంటి గ్రామాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచినటువంటి పరిస్థితి నడుపుతుంది. ఈ ఎన్నికలు కామన్గా వ్యక్తిగతంగా కావచ్చు, కొంత డబ్బులు ప్రలోభాలు, మద్యం ప్రలోభాలు జరిగేటువంటి గ్రామ స్థాయిలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఈసారి ఎన్నికలకు కూడా అదే స్థాయిలో ఒక్కొక్కరు లక్షలకు పైగా, కోటికి పైగా ఖర్చు పెట్టి అభ్యర్థులు మేజర్ గ్రామ పంచాయతీలలో ఖర్చు చేసినట్టుగా స్థానికం కావచ్చు, రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి పరిస్థితి కలుగుతుంది. ఇటు మంత్రి సీతక్క ములుగు సంబంధించినటువంటి ఏరియాలో కొన్ని బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సీట్లను కైవసం చేసుకుంది. ఇటు జంగాలపల్లి కావచ్చు, ఏటూరు నాగారం, వాజేడు కొన్ని ప్రాంతాలలో కావచ్చు, మిగతా వెంకటాపురం మండలంలో కొన్ని ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసినటువంటి పరిస్థితి కలుగుతుంది. కానీ అక్కడ వారు చెప్తున్నటువంటి మాటల ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువగా పోతుంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి రెబల్ అభ్యర్థులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేము బలపరిచిన అభ్యర్థుల కారణంగానే బీఆర్ఎస్ పార్టీ స్థానంలో గెలిచింది. కానీ ఎటువంటి బీఆర్ఎస్ పార్టీ హవా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మొగ్గు చూపలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అభ్యర్థులలో ఎక్కువగా పోటీ ఉన్న కారణంగానే ఈ ఫలితాలు వచ్చాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వర్గాలు చెప్తున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేటలో కూడా అక్కడక్కడ ఇదే పరిస్థితి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తెలంగాణలో మాత్రం పంచాయతీ ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులే ఎక్కువ సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన తర్వాత ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గ్రామాలలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇంకా ఫర్దర్గా గ్రామాలలో ఎటువంటి రాజకీయాలు చోటు చేసుకునే చర్చ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.